యూనివర్సిటీలో విద్యా సంవత్సరం ప్రారంభంలో మొత్తం యూనివర్సిటీకి సంబంధించినటువంటి వివిధ కళాశాలల యాజమాన్యం కానివ్వండి, ప్రిన్సిపాల్స్తో కానీ యూనివర్సిటీ అధికారులు కలిసి ఒకసారి సమావేశం దానికి సంబంధించినటువంటి అకాడమిక్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావలసినటువంటి ఒక అవగాహనను పెంపొందించుకుంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశం వైస్ ఛాన్సలర్ గారికి కలగడంతో వైస్ ఛాన్సలర్ గారి ఆలోచన మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తాను ఒకసారి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన చాలా బిజీ షెడ్యూల్లో కూడా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించి మన వంతుగా వాటి అభివృద్ధి కోసం ఏదైనా చేయగలిగితే బాగుంటుందనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ సమావేశం వాస్తవానికి మధ్యాహ్నం 2:30 గంటలకు నిర్వహించవలసి ఉండే, కానీ సార్కి ఫారెన్ టీం ఒకటి విజిట్ చేసేటువంటి పరిస్థితి రావడం వల్ల అది రీషెడ్యూల్ చేయడం జరిగింది. అది కొందరికి అసౌకర్యం కూడా కలగవచ్చు, కానీ అనివార్యమైనటువంటి పరిస్థితులలో ఆ యొక్క రీషెడ్యూల్ చేయడం జరిగింది. అది మీరు అర్థం చేసుకుంటున్నట్టు తెలంగాణ సాధించుకున్న తర్వాత తప్పకుండా మనం ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని, కార్పొరేట్ ఎడ్యుకేషన్ కంటే మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని, మా పిల్లలందరికీ కూడా ఇక్కడే ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది ఒక ఆశతో మనం చేస్తున్నాం. యువతరానికి ఆ ఆశ ఇచ్చినప్పుడు మన మీద ఉన్నటువంటి గొప్ప ఛాలెంజ్ ఏంటంటే, రేపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు మన తెలంగాణ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి డిగ్రీ విద్యార్థులు, పీజీ విద్యార్థులకి రాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకి అవకాశం ఉంటుంది. మరి వాళ్ళందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మనకు. అంటే ఐఏఎస్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ, గ్రూప్ 4 కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, ఎవరైనా సరే మన సమాజం నుంచే రావాలి. మరి రావాలనుకున్నప్పుడు మనం ఇంతకుముందు చాలామందిని మనం ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వల్ల మేము బాగా నష్టపోయాం, విద్యార్థులకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని, ఒక విలువలతో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోయిందని చెప్తాం. మరి మన రాష్ట్రం వచ్చింది, మనమే పరిపాలించుకుంటున్నాం అనుకుంటున్నప్పుడు మనం ఒక ఛాలెంజ్గా మన పిల్లలకు ఒక నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ ఎట్లా ఇవ్వాలి, ఒక నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఒక పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏం పెట్టుకుంటాం మనం. ఇది ఇండికేటర్, ఒక బెంచ్ మార్క్ మనకు ఉండాలి. మా విద్యార్థులు ఏ విధంగా చదివితే ఉన్నతమైనటువంటి విలువలు, ఉన్నతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, సృజనాత్మక శక్తిని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుందని మనం గమనించాలి. వాటికి సంబంధించినటువంటి విషయాలు చర్చించడానికే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నేను చార్జ్ తీసుకున్న తర్వాత క్యాంపస్లో కొంత అకాడమిక్ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాం. మీ కోరిక మేరకు మీ టౌన్లోకి వచ్చి మీ విద్యార్థులు కూడా ఇంటరాక్ట్ అయ్యే ఒక భాగ్యాన్ని కూడా మీరందరూ కలిగించారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు. నేను వీసీ ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి అదృష్టవశాత్తు నా పుట్టిన ఊరికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇదేదో రుణానుబంధం ఉందనే ఒక భావన నాకు మొట్టమొదటి రోజే కలిగింది. అందుకోసం నాకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కనీసం వారానికి ఒకరోజు నేను ఈ యూనివర్సిటీకి రావడం జరుగుతూ ఉంది. మీ అందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో సరే యూనివర్సిటీ క్యాంపస్లో కొంత అకాడమిక్ ఎన్విరాన్మెంట్ బిల్డప్ చేయగలిగాము, కానీ మన అఫిలియేటెడ్ కాలేజ్ కానీ, ఎయిడెడ్ కాలేజ్ కానీ యూనివర్సిటీ పట్టా పుచ్చుకునే ప్రతి స్టూడెంట్ ఏంటి పరిస్థితి అనే ఒక ఆలోచన గత 2 వారాలుగా నన్ను వెంటాడుతూ ఉంది. అంటే యాజ్ వైస్ ఛాన్సలర్ ఐఎమ్ నాట్ జస్ట్ అకౌంటబుల్ టు దిస్ క్యాంపస్ or Bikkur campus or Saranpur campus. I am accountable to entire 40,000 students. So యూనివర్సిటీ పరిధిలో ఏదైతే మనం ఒక పట్టా ఇస్తా ఉన్నామో, వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ దిస్ పట్టా అనే ఒక ప్రశ్న వెంబడిస్తూ ఉంది. అంటే 40,000 మంది పిల్లల యొక్క భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మనం ఏం చేస్తున్నాము, మనం చేయగలిగిందంతా చేస్తున్నామా లేదా
అన్న ఒక ప్రశ్న నిజంగా నన్ను చాలా వేధిస్తూ ఉంది. అందుకోసమే నా ఆలోచనలు కానీ నా ఈ ప్రశ్నని కానీ మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు నిజానికి మనం ఈ వేదిక మీద కలవడం జరిగింది. మీ అందరూ తెలుసు హైయర్ ఎడ్యుకేషన్కి ఉన్న ప్రాధాన్యత మన దేశంలో ఇంకా ఏ విషయంలో లేదు. చాలా ప్రాధాన్యమైన సెక్టర్. మా ఫ్యాకల్టీ స్టూడెంట్స్కి ప్రతిరోజు చెప్తా ఉంటాను నేను, వీఆర్ ది యంగెస్ట్ నేషన్. ఏమైనా చేయగలిగితే ఈ జనరేషన్కి మనం చేయాలి. ఎంత చేసినా ఒక 20 సంవత్సరాలు 2 దశాబ్దాలు మిస్ అయినామంటే మనం ప్రపంచంలో చాలా కింది స్థానానికి వెళ్ళిపోతాం. విల్ బి మిస్సింగ్ ది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంతవరకు చైనా అడ్వాంటేజ్ తీసుకుంది గత 2 దశాబ్దాలుగా. మన పైకి వెళ్తా ఉంది. ఎంత పైకి వెళ్తా ఉందంటే ఇట్ ఈస్ బికమింగ్ సూపర్ పవర్. మొత్తం ఏషియన్ కాంటినెంట్ లో చైనా ఒక సూపర్ పవర్ గా ఎదుగుతూ ఉంది. చైనా గురించి నిజంగా మీరు ఏం జరుగుతుందని ఒకసారి విశ్లేషిస్తే చాలా అమేజింగ్. ఒక డిక్టేటోరియల్ కంట్రీ, మనం డెమోక్రసీ ప్రజాస్వామ్యం అన్నది ఒక డిక్టేటోరియల్ రెజిమెంట్ ఉన్న కంట్రీ ఆధునిక సమాజంలో ఇంత ఫాస్ట్ గా ఎదగలుగుతుందనే విషయం మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రోజు అమెరికా వెళ్తే స్టూడెంట్స్ అందరూ చైనా నుంచి వస్తూ ఉన్నారు. ఈ ఆస్కర్ ఇండియన్ స్టూడెంట్స్, మీ అందరి పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఇండియా నుంచి కాకుండా మీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో మీ పిల్లలందరూ చదువుతూ ఉన్నారు. చాలా మంది పిల్లలు, ఇప్పుడు వాళ్ళ పిల్లలు. వాళ్ళని అడిగాలి ఎవరున్నారు అమెరికాలో? చైనీస్. అసలు చైనీస్ కి ఇంగ్లీష్ భాష అంటే తెలియదు ఒక 20 సంవత్సరాల కింద. నౌ దే ఆర్ లెర్నింగ్. ఒక 2 decades లో అంటే ప్రపంచంలో ఇంగ్లీష్ భాష కనుక ప్రావీణ్యత సంపాదిస్తే we can rule the world అనే ఒక కంక్లూజన్ రాగానే చాలా ఫాస్ట్ గా వాళ్ళు వారి పిల్లలకి ఇంగ్లీష్ నేర్పడం, దేశాల్లోకి వారి స్టూడెంట్స్ పంపడం జరుగుతాం. ఈ రోజు మనం హైయర్ ఎడ్యుకేషన్ స్టేటస్ ఒక్కసారి దేశవ్యాప్తంగా చూసినా మనం 40,000 మంది పిల్లల నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మన దేశంలో తెలుసా మీకు? 26,000 కాలేజెస్. ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో తెలుసా? 700 universities. We started with 4 universities in 1947. ఒక 4-5 లక్షల పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నారు స్వాతంత్రం వచ్చేసరికి. ఈ రోజు మనం చూస్తే హైయర్ ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఇట్ ఈస్ 2.2 crores. 2,20,00,000 మంది మన హైయర్ ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఉన్నారు. These are the people, very dynamic young population. వారి తల్లిదండ్రులు వారి భవిష్యత్తునంతా మన చేతుల్లో పెట్టారు. ఒకసారి వారి తల్లిదండ్రులను ఆలోచించండి. కాలేజీకి పంపినామంటే మా అమ్మాయి కానీ బాబు కానీ కాలేజీకి వెళ్తా ఉంది, వాళ్ళు బాగుపడతారు. కళాశాలలో అడ్మిట్ చేశారంటే వాళ్ళు మర్చిపోతారు వాళ్ళ గురించి. తప్పకుండా వీళ్ళు డిగ్రీలు సంపాదించుకుంటారు, లేకపోతే ఉద్యోగం సంపాదించుకుంటారు, లేకుంటే ఏదో ఇండిపెండెంట్ గా బతకగలుగుతారనే ఒక కాన్ఫిడెన్స్ తో వారి తల్లిదండ్రులు మన ఇన్స్టిట్యూషన్స్ కి పంపుతా ఉన్నారు. రేషియో వచ్చింది అంటే మనం ఒక యూజీ కానీ పీజీ కానీ ఆ స్టేజ్ లో తీసుకుంటే పిల్లలు అందులో ఒక 18% మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్ లోకి ఎంటర్ అవుతా ఉన్నారు. ఒక్కసారి మీరు సీనియర్ చూస్తే మన పిల్లలు వెళ్ళిపోతా ఉన్నారు. ఇంటర్మీడియట్ కాగానే ఫస్ట్ ఫిల్మ్ వెళ్ళిపోతా ఉన్నారు. ఫస్ట్ లేయర్ ఇంజనీరింగ్, మెడిసిన్, లేకపోతే ప్రొఫెషనల్ కాలేజ్కి వెళ్ళిపోతా ఉన్నారు. మన దగ్గరికి వచ్చే పిల్లలు సెకండ్ ఇయర్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ 90% ఆఫ్ దెమ్ దే బిలాంగ్ టు పూరర్ సెక్షన్స్, వీకర్ సెక్షన్స్. అటువంటి వాళ్ళే మన ఇన్స్టిట్యూషన్స్ కి వస్తూ ఉన్నారు. ఎక్సెప్ట్ సమ్ ఆఫ్ ది కార్పొరేట్ కాలేజెస్ ఇన్ ది టౌన్స్. మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ మనకి ఎక్కువ మంది వీకర్ సెక్షన్సే కళాశాలలో ఎంటర్ అవుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళకున్న డిగ్రీ పట్టం మనం ఇస్తా ఉన్నాము, దాని విలువ ఏంటి? ఆర్ వి ప్రింటింగ్ పేపర్స్ అండ్ సైనింగ్ అండ్ గివింగ్ దెమ్ అనే ప్రశ్న కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తాం. నేను
డిగ్రీ పట్టాలు నాకు పెడతా ఉంటారు, రోజు వచ్చినప్పుడు 10-15 కాగితాలు సంతకం పెడతా ఉన్నాను. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ దిస్ పేపర్ అనే ప్రశ్న నాకు ఎప్పుడు నా హృదయాల్లో వస్తూ ఉంటుంది. ఏంటి దీని వాల్యూ ఏంటి? వాట్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ దిస్ స్టూడెంట్? నాకు ఇంకా గుర్తు, చిన్నప్పుడు నేను చదువుకొని ఎంఎస్సీ అగ్రికల్చర్ అయిన తర్వాత మా ఫాదర్ని చూస్తే ఓల్డ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఉస్మానియా, కామర్స్ గ్రాడ్యుయేట్. అసలు వాళ్ళ స్టాండర్డ్తో కంపేర్ చేస్తే భూమి ఆకాశం. మా ఫాదర్ ఆకాశంలో కనిపించేది నాకు, నేను భూమి మీద ఉన్నాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్, సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ప్రొఫెషనల్ కాలేజ్. బట్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ మై డిగ్రీ, మై ఎడ్యుకేషన్? మన పిల్లలు ఒకసారి అడగండి, ఒక విషయం చెప్పి 10 వాక్యాలు రాయమంటే రాస్తారా? ఒక విషయం చెప్పి 1 నిమిషం మాట్లాడమండి మాట్లాడతారా? 10 మంది కూర్చోబెట్టి ఒక విషయం డిస్కస్ చేసి ఒక కంక్లూజన్కి వస్తారా? వాట్ ఈస్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్? వాళ్ళ సిన్సియరిటీ ఎంత ఉంది? వాట్ డు దే నో అబౌట్ దేర్ ఓన్ లైఫ్? అసలు ఏం ఆలోచిస్తా ఉన్నారు భవిష్యత్తు గురించి? ఇవన్నీ ప్రశ్నలు మనం వేసుకుంటా ఉంటే వేర్ డు వి స్టాండ్? మరి మనం ఏం చేస్తున్నాం? మన ఇన్స్టిట్యూషన్లో పిల్లలు ఉన్నారు, అసలు స్టూడెంట్స్ ఎందుకు జాయిన్ అవుతున్నారు? ఊరికే స్కాలర్షిప్ కోసమైనా? స్టూడెంట్స్ స్కాలర్షిప్ కోసం జాయిన్ అవుతున్నారా? మేనేజ్మెంట్స్ రీఎంబర్స్మెంట్ కోసం అడ్మిట్ చేసుకుంటున్నారా? ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఊరికే శాలరీ కోసం చేస్తూ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. మేము ప్రపంచంలో టెక్నాలజీ, కంప్యూటర్స్ అని మాట్లాడుతూ ఉన్నాం, డిజిటల్ రెవల్యూషన్ మాట్లాడుతూ ఉన్నాం, కంప్యూటర్లో ప్రెస్ చేస్తే ప్రతి నేర్చుకోవచ్చు అని చెప్తా ఉన్నాం, అన్ని ఈ లెక్చర్స్ వస్తూ ఉన్నాయి. అసలు డిజిటల్ ఎడ్యుకేషన్ వెస్టర్న్ కంట్రీస్ లో చాలా విశ్రమకరంగా ముందుకెళ్తా ఉన్నాం. దెర్ ఇస్ వన్ అకాడమీ, ఈ మధ్య నేను చూసాను, ఖాన్ అకాడమీ. దెర్ ఇస్ వన్ పర్సన్ హూ ఈస్ ఇండియన్, హిస్ నేమ్ ఇస్ ఖాన్. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి, అతను రికార్డ్ చేస్తున్న లెక్చర్ బ్రిలియంట్, మస్ట్ వెరీ వెరీ పాపులర్ నౌ. బిల్ గేట్స్ అంటున్నాడు, బిల్ గేట్స్ very small man, he doesn't have properties, nothing. He is running world class education classes now. Khan videos, they are very very powerful videos in the world. అంటే ఒకవైపు అంత అడ్వాన్స్మెంట్ జరుగుతూ ఉంది టెక్నాలజీలో, ఆ టెక్నాలజీలో 1% కూడా మనం వినియోగించుకునే పరిస్థితులు లేదు. మన పిల్లలకి ఇంగ్లీష్ రాదు, అసలు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, లైబ్రరీ పోడు, క్లాస్కు సరిగా రాడు. అలాంటి పిల్లల్ని మనం అట్లాగే వదిలిపెడతామా? 40,000 మంది పిల్లల్లో ఎంతమంది బ్రెయిన్గా ఉన్నారు, ఎంతమంది వారుగా ఎదిగే పరిస్థితులు ఉన్నారు, ఎంతమందికి మనం evaluate them. Each student is a target for us. Each student మన దగ్గరికి అడ్మిట్ చేయాలంటే అతనికి ఏంటి, మనం వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్ టు దట్ స్టూడెంట్? ఒకసారి ఎవాల్యుయేట్ చేయాలి. స్టూడెంట్ ఏ స్టేటస్ లో ఉన్నాడు, అతనికి ఫౌండేషన్ ఉందా, ప్రైమరీ ఎడ్యుకేషన్ లో, సెకండరీ ఎడ్యుకేషన్ లో, ఇంటర్మీడియట్ లో వచ్చేసాడు మన కాలేజ్, బట్ వచ్చేసాడు, ఈజ్ అవర్ స్టూడెంట్ నా. అండ్ వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? మనం ఎఫర్ట్ ఏం చేస్తా ఉన్నాం? అలాంటి పరిస్థితుల్లో జాయిన్ అయ్యే స్టూడెంట్ కి మనం ఏం చేస్తా ఉన్నాం అనే ఒక ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకున్నామని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ 40,000 స్టూడెంట్స్ కి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని కనీసం ఈ అకాడమిక్ ఇయర్ కొంత చేద్దాం. ఈ చల్తికలం గాడి నేమ్ ప్లేట్ డిగ్రీ వద్దు, కొంత వాల్యూ ఇద్దాం ఆ డిగ్రీకి, ఆ చెప్పే చదువుకి కొంత క్వాలిటీ ఇద్దాం. ఉన్నదాని మీద ఒక 10%, ఒక లేయర్ ఒకసారి మనం జంప్ కాలేం. మనకు చాలా అడ్డంకులు ఉన్నాయి, మీకు అడ్డంకులు ఉన్నాయి, పిల్లలకు అడ్డంకులు ఉన్నాయి, చాలా విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఆబ్స్టకిల్స్ ఉండగా కూడా వాట్ ఈస్ ద బెస్ట్ చేస్తున్నారా పిల్లలకి? ఏ సబ్జెక్ట్ ఎట్లా టీచ్ చేస్తా ఉన్నారు? వాట్ ఈస్ దట్ ఏముంది అసలు? మనకి కాస్ట్ సేవింగ్ కావాలి, టీచర్స్ మీద ఇన్వెస్ట్మెంట్, కాస్ట్ సేవ్ కావాలి మనకి.
స్టాండర్డ్ లేని టీచర్ పెడతా ఉన్నాం. టీచరే బేసిస్ కదా. టీచరే సరిగ్గా లేకపోతే అసలు స్టూడెంట్కి ఏమొస్తుంది? స్టూడెంట్ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది? దెర్ ఇస్ నో ఛాన్స్. ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్ ఇష్యూ. ఎన్రోల్మెంట్ చేస్తా ఉన్నాం చాలా పెద్ద ఎత్తున. క్వాంటిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఆన్ ద రైజ్. అడ్మిషన్స్ పెరుగుతూ ఉన్నాయి. కానీ వాట్ ఇస్ ద క్వాలిటీ? టీచర్స్ క్వాలిటీ ఏంటి? టీచర్స్ క్వాలిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 10 రూపాయలు మిగులుతుండొచ్చు టీచర్ మీద, కానీ స్టూడెంట్ ఎంత నష్టపోతా ఉన్నాడు ఆలోచించారా? అన్నిటికంటే ముఖ్యం టీచర్ క్వాలిటీ అండి. ఇప్పుడు మేము యూనివర్సిటీ తరఫున we want to establish certain monitoring mechanism. Every month we will be asking you, ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు? వాట్ ఈస్ ద అటెండెన్స్ ఆఫ్ స్టూడెంట్స్? వాట్ ఈస్ ద అటెండెన్స్ ఆఫ్ లెక్చరర్? అసలు ఎప్పుడు పోతున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు? కొన్ని మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, బయోమెట్రిక్ పెట్టండి, టీచర్స్ పెట్టండి, స్టూడెంట్స్ పెట్టండి బయోమెట్రిక్. వై నాట్? We have to monitor, but we have to make a beginning now. Now I want to give you attendance of students, attendance of teachers. మేము అకాడమిక్ క్యాలెండర్ ఇస్తూ ఉన్నాం. మీ టీచింగ్ స్టాఫ్ అకాడమిక్ డైరీస్ ఏం మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఏం రాస్తూ ఉన్నారు? ప్రిన్సిపాల్ చెక్ చేస్తూ ఉన్నారా? మీ టీచర్స్ యొక్క అకాడమిక్ డైరీస్ వాటి పెరగదు, తప్పదు. ల్యాబ్స్ ఎట్లా ఉన్నాయి? మన ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఎట్లా ఉన్నాయి? ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా చాలా అనేది కాంపిటీషన్ అయిపోయింది. ఉద్యమాల తర్వాత యూనివర్సిటీ వాతావరణం, ఇప్పుడు కూడా ఉద్యమాల తర్వాత మళ్ళీ యూనివర్సిటీ వాతావరణాన్ని మనం ఒక్కసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రావాలా, నువ్వు కోరుకున్నా, నేను కోరుకున్నా, స్టూడెంట్ కోరుకున్నాడు, టీచర్ కోరుకున్నాడు, స్ట్రగిల్ చేసాం, వచ్చింది. ఎందుకు ఈ తెలంగాణ? అసలు ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? ఇన్ని సంవత్సరాలు స్ట్రగిల్ చేసి మనం వీఆర్ ప్రౌడ్, ఎస్ మన తెలంగాణ వచ్చిందండి. ఏంటి తెలంగాణ? వాట్ ఈస్ మెంట్ బై తెలంగాణ ఫర్ ఆల్ ఆఫ్ us? వాట్ ఈస్ తెలంగాణ ఫర్ మీ, ఫర్ యూ, ఫర్ అవర్ స్టూడెంట్, ఫర్ అవర్ టీచర్, ఎవ్రీబడి? బంగారు తెలంగాణ అంటే ఏంటి? అది బంగారు తెలంగాణ. అది ఊరికే కలనేనా? మనం చేసే రోజువారీ పనిగా మన డ్యూటీ మనకు బంగారు తెలంగాణ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మనం డ్యూటీ సరిగ్గా చేస్తే వీఆర్ అచీవింగ్ బంగారు తెలంగాణ. దట్స్ ఆల్. ఎవ్రీ టీచర్ ఇఫ్ హి డస్ డ్యూటీ, ఇట్ ఈస్ బంగారు తెలంగాణ ఫర్ హిమ్. ఎవ్రీ స్టూడెంట్. ఆ బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్పిరిట్, తెలంగాణ సాధించుకున్నాము, ఉద్యమం అయిపోయింది. ఇప్పుడు మన యూనివర్సిటీ వాతావరణము, విద్యా ప్రమాణాల గురించి ఆలోచించాలి. విద్యా ప్రమాణంలో ఏదైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ తెలంగాణ జెండా, యూనివర్సిటీ జెండా మన దేశంలో కనిపించాలి కదా. ఇది తెలంగాణ యూనివర్సిటీ బాగుంది, తెలంగాణ యూనివర్సిటీ స్టాండర్డ్ బాగుంది, వీళ్ళు ఇచ్చే డిగ్రీ కొంత వాల్యూ ఇవ్వచ్చు, పిల్లల్లో డిసిప్లిన్ ఉంది, స్టాండర్డ్ ఉంది. ఆ చిల్డ్రన్ ఇంట్రూవ్ చేస్తే మనకు కొంత బెటర్గా ఉన్నారు కంపేర్ టు యూనివర్సిటీ అనే ఫీలింగ్ మనం దేశంలో తేగలిగితేనే then we will be giving some confidence to business community, to corporate world, or to employer. It may be service commission, anybody. సంస్థలు అంటే ఎస్ తెలంగాణ యూనివర్సిటీ పర్వాలేదు, బాగానే ఉంది, డిసిప్లిన్ బాగానే ఉంది, కొంత సిస్టమేటిక్గా రన్ చేస్తూ ఉన్నారు, అకాడమిక్ అట్మాస్ఫియర్ ఉంది, దే ఆర్ గివింగ్ వాల్యూ టు ఎడ్యుకేషన్. అక్కడి నుంచి వచ్చే పిల్లలు కాస్త బెటర్గా ఉన్నారనే ఒకే మెసేజ్ లేకపోతే మనకి ఎందుకు ఈ బంగారు తెలంగాణ? ఈ తెలంగాణ యూనివర్సిటీని పెట్టుకోవడం ఎందుకు? యూనివర్సిటీకి స్టూడెంట్స్ దే గెట్ అడ్మిటెడ్, we churn out, they go. It's just like a factory model. Are we factories? Are we only printing presses? We have to question. సో దీనికి ఏం చేయాలో, ఏ మాత్రం మనం ఇంప్రూవ్మెంట్ చేయగలిగినా we can say we are all responsible people అనే ఒక దిశలో I want your opinions, I want your suggestions. What system will develop?
మొదలెడదాం. లెట్ us forget about past. ఈ రోజు నుంచి ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో కొంత చేద్దాం. ఏం చేద్దాం మీరు చెప్పండి. ఏదైనా చిన్న ఆన్లైన్ టూల్, సింపుల్, 5 minutes every 1 month. You have to spend 5 minutes and give the information. Will analyze here. It will analyze. ఒక 3 years నేను రిజిస్టర్ గారు చెప్పారు మొన్ననే. 3 years రిజల్ట్స్ ఒకసారి అనలైజ్ చేద్దాం. ఏ స్థాయిలో ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, విల్ పుల్ దెమ్ అప్. This is all in the best interest of our own students, our own children. వాళ్ళందరూ వేరు కాదండి. మన సమాజంలో ఉన్నవాళ్ళు, మన పక్కన ఉన్నవాళ్ళు, మన ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, మన ఊళ్ళో ఉన్నవాళ్ళు, మరి ఎవరు పరాయవాళ్ళు కాదు. ఎవరు వీళ్ళందరూ పిల్లలు 40,000 మంది పిల్లలు మన మధ్యనే ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని మన ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తూ ఉన్నారు. నేను ఆయన రిక్వెస్ట్ చేసేది ఒకటే, 2 అడుగులు ఈ సంవత్సరం వేద్దాము. ఈ అష్యూరెన్స్ నాకు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇమీడియట్ గా మన టీచింగ్ స్టాఫ్ కి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఇమీడియట్ గా బయోమెట్రిక్ పెడదాము, సీసీ కెమెరాస్ కూడా పెడదాం. ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ విల్ స్టార్ట్ విత్, దెన్ స్లోలీ విల్ ఇన్ ఫేజెస్ విల్ ఎక్స్టెండ్ టు ఆల్ అదర్ కాలేజెస్. ఉన్నాను పెద్ద పెద్ద ఉన్నారు, రాజుగారు లాంటి వాళ్ళు. మీరు కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ మొదలెట్టండి, టెక్నాలజీ వాడుకోండి, వైఫై పెట్టించండి మీ కాలేజీలో, క్లాస్ రూమ్లలో. ఎన్ని ఇన్స్టిట్యూషన్లో ఉండొచ్చు, చాలా మంది ఇనిషియేట్ చేసి ఉంటారు. సో దాన్ని ఇంకా శ్రద్ధ చేయండి. ఎక్కడైతే వైఫై ఈ ఫెసిలిటీ లేదో టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకొని మన హైయర్ ఎడ్యుకేషన్లో వీఆర్ ట్రైంగ్ టు గివ్ బెటర్ క్వాలిటీ